నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే నీ రంగు గోళ్ళు నింగిలోనే రైన్బో చేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే విసులు 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 హాయ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది మా సూర్యాపేట ఆడవాళ్ళు వరల్డ్ ఫేమస్ హార్టీ వెల్కమ్ టు ది షో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం క్రేజీ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి ఐడియా నాకెందుకు రాలేదురా అని ఎలాంటి సందర్భాల్లో అనుకుంటారు అంటారు నైట్ అంతా కష్టపడి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే పొద్దున్నే మా ఫ్రెండ్ చిట్టీలు పెట్టి నాకంటే మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది నాకెందుకురా ఇట్లాంటి ఐడియా రాలేదని చిట్టీలు పెట్టుకొని పాస్ అయినాం అనుకో రేపు పొద్దున ఇంజనీర్ అవుతావు పోయి జాబ్ వచ్చింది అనుకో ల్యాప్టాప్ మీద కూర్చుంటావు ల్యాప్టాప్ లో 7 ఉన్నది B7 ఉన్నది లెక్క పెడుతుంటే వాడికి అర్థమవుతుంది వీడు కాపీ కొట్టింది అప్పటికప్పుడు తెలియకుండా మానిపించేస్తాడు అది నువ్వు చదువుకొని చదువుల తల్లి అయినావు అనుకో ఆ జాబ్ నువ్వే ఎండి సిడి సిఓడి ఎంఏడి అన్ని నువ్వే అవుతావు ఓకే బాగా చదువుకుంటారా కాపీ కొట్టకు ఒక ఆమె గ్రాండ్ గా నెక్లెస్ వేసుకుంది సార్ బీట్స్ అంకట్స్ అన్ని గుచ్చించుకొని చాలా గ్రాండ్ గా వేసుకుంది అది చూసాక నాకు కూడా అదే ఆలోచన వచ్చింది నాకెందుకు ఈ థాట్ రాలేదా అని ఆవిడేమో నిన్ను చూసి నా ఐడియా నాకెందుకు రాలేదా అనుకుంటారు ఇద్దరు అనుకుంటున్నారు బరాబర్గా సెట్ అయింది మా ఫ్రెండ్స్ అందరం మేము కొత్త చెప్పులు కొనుక్కోవాలనుకున్నాం అనుకో ఈ రోజు మంచి ఏదైనా గుడికి వెళ్తే బాగుంటది లే అనుకుంటాం అక్కడైతే కొత్త కొత్త చెప్పులు ఉంటాయి కదా గుడికి వెళ్ళే దేవుడి కోసం కాదు చెప్పుల కోసమా హాయ్ రవి గారు హాయ్ అమ్మా బాగున్నారా బాగున్నాం మీ డాన్స్ శ్రీలీల డాన్స్ సేమ్ థ్యాంక్ యూ అండి అసలు నువ్వు యాంకరింగ్ నేర్చుకొని నేను యాంకరింగ్ చేయక రవి గారు పక్కన ఉండక ఇట్లా ఎందుకున్నానా అనుకుంటున్నా మీలాగా దేశాలు అమ్మాయిల మనసులు దోసుకునే రవి ఏదో ఒక్కసారి మీ స్టైల్లో హాయ్ హలో వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు ఈ రోజు మనం సూర్యాపేట ఉన్నాం సూర్యాపేట ఆడవాళ్ళు రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి సో రెడీ ఆడ వరకు చెప్పండి కంటిన్యూగా ఆపకుండా ఓకేనా హాయ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ సూర్యాపేటలో రవి గారి పక్కన కొత్త యాంకర్ రవి గారితో ఆడవాళ్ళు మీకు జోహార్లు ఓకే అమ్మా బాగుందమ్మా ఫ్యూచర్ లో నేను మీరు కలిసి తొందరగా ఒక షో యాంకరింగ్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఓకే అమ్మా డాన్స్ అయితే అద్భుతంగా ఉంది మీ డాన్స్ కోసం అరే వరల్డ్ కప్ ఇరా ఇంట్లో రోజు హస్బెండ్ తిట్టి గొంతు నొప్పులేస్తుందండి అయితే మా పక్కింటి ఆవిడ ఏం చేసిందంటే ఒక రోజు ఫోన్ రికార్డ్ చేసి పెట్టుకుంది ప్రతిసారి అది ఆన్ చేస్తుంది చూసినప్పుడు నేను అనుకున్నా అయ్యా నాకు ఎందుకు రాలేదు ఐడియా అనిపించిందండి అవును రోజుకి 30 సార్లు తిట్టాలి అవును కదా అదేదో రికార్డింగ్ రేయ్ ట్రారా ఇను అంటే అయిపోయేది ఇట్రండి Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దే చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి మేడం మీ పేరు ఊర్మిళ గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఎన్నేళ్ళ నుంచి హౌస్ వైఫ్ అట్లా 9 years మీ ఆయనకి ఇష్టమైన వంట ఏంటండి ఆలుగడ్డ మీకు ఇష్టమైన వంట ఆలు ఫ్యామిలీ ఆలుగడ్డలు తింటారా మేడం మీ పేరు సేమియా ఉంటుంది తీయగా ఈ స్వాతి మాట్లాడుతుంది తీయగా మీ ఆయన చెప్పాడా నీ మాటలు చాలా తీయగా ఉంటాయని జనరల్ గా మీ ఆయన మిమ్మల్ని చూసి ఏమని బాగా పొగుడుతాడు స్మైలా ఎన్నిసార్లు అంటాడు రోజు స్మైల్ బాగుంటది అని అంటే లెక్క పెట్టలేదు అన్నిసార్లు అంటుండంటే చెప్పకపోతే నువ్వు ఈ పగలు కొడతావని అలా ఏం లేదు బాగుంటుంది కాబట్టి ఎప్పుడు చెప్పలేదు పట్టి నేను కౌంట్ చేయలేదు నిజంగా మీ స్మైల్ చాలా బాగుందండి ఓకే థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్ మేడం మంజు వచ్చారా పేరు అడిగారు కదా నేను మేడం అన్నా మంజు అన్నావు నేనేమనుకోవాలి నా పేరు మంజు అని చెప్తారండి ఎవరైనా మంజు
పెళ్ళయిందా? ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? 11 years. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. అందుకే పొగరుంటది. ప్రేమించాడు కదా. ఏమైనా సూమోలు ఎగరడం, ఫైటింగ్ లో జరగడం, చేజులు, లవ్ మ్యారేజ్ కొంచెం ఇంచుమించు అంతే. చెప్పా నాకు ఈ స్టోరీ ఇష్టం. మా అత్తగారు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు కానీ ఇక కొంచెం బతిలాడి మా మమ్మీ వాళ్ళ కాళ్ళు మొక్కి చేసుకున్నాడు నన్ను. మీ ఆయన మీ మమ్మీ వాళ్ళ కాలు మొక్కి మరీ చేసుకున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, అంత హ్యాపీ కదా? ఇప్పుడు ఓకే. అమ్మ మీ పేరు? నమస్కారం. నమస్కారం అండి. అదండి మర్యాద అండి. కొంతమంది పొగరబోతులు ఉంటారు. మంజు అని అంటారు కొంతమంది. మీరు చూడండి ఎంత సంస్కారంగా నమస్కారం పెట్టారు. ఇలా ఉండాలండి. సొరకాయ ఉంటుంది పొడవుగా, ఈ శ్రవంతి పోటీలో విన్ అవుతుంది. సొరకాయ గురించి ఎందుకండి ఇప్పుడు నాకు? కొంచెం నేను హైట్ ఉన్నా కదా, అందుకని పోల్చుకున్నాను. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మేడం మీ పేరు? పొటాటో ఉంటుంది గట్టిగా. ఈ హన్సిక గేమ్ ని మొత్తం ఆడిస్తారు. నాకు తెలిసి ఇద్దరు రైతు బజార్ లో పని చేస్తారు. అమ్మ మీరేం చేస్తుంటారు? జాబ్ చేస్తారు. ఏ జాబ్ తెలుసుకోవచ్చా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే సూర్యాపేట పుట్టి పెరిగిందంతా. వెరీ నైస్. క్యారెట్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ ఫ్యామిలీ అందరికి ఆనందాన్ని పంచుతుంది. చెప్పిన రైతు బజార్ అని. మొత్తం రైతు బజార్ లేదండి, రైతు బజార్ కాదు, మాది స్టీల్ షాప్ అండి. స్టీల్ షాపా? మరి క్యారెట్లు ఎందుకండి? గిన్నెలు అవన్నీ కుక్ చేసుకోవడానికి కావాలి కదండి. కంపల్సరీ కావాలి, కానీ క్యారెట్లు ఎందుకు అంటున్నారు అని అంటున్నా నేను. ఆ క్యారెట్ కూడా దాంట్లోనే కదా కుక్ చేసేది. తెలివి. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి సామాన్లు తీసుకురారా. అక్కడున్న వస్తువులు ఒక పాటలో మెన్షన్ అయితే, ఏదో ఒక వస్తువు పాట మెన్షన్ అవుతుంది. సో ఆ పాటలో ఎప్పుడైతే అక్కడున్న వస్తువు మెన్షన్ అవుతుందో వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి మన దగ్గర పెట్టుకోవాలి. కానీ ఆ పాటలో ఆ వస్తువు వచ్చేంత వరకు మీరు డాన్స్ చేస్తూ ఉండాలి. ఎవరైతే కరెక్ట్ ప్రాపర్టీ తీసుకొస్తారో ఆ టీంనే పాయింట్ వస్తుంది. కానీ రూల్ ఏంటంటే స్ట్రిక్ట్ రూల్. ఒక్కసారి ఒక ప్రాపర్టీని ముట్టుకున్న తర్వాత అదే తీసుకురావాలి, వేరేది మార్చొద్దు. గాట్ ఇట్? సో ఫస్ట్ ప్రశ్న అడగాలంటే మ్యూజిక్ వస్తుంది. ఫస్ట్ మీ ఇద్దరు డాన్స్ చేయాలి. 3, 2, 1 మ్యూజిక్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఎంతంగా పుట్టావనుకుంటా, నువ్వు నేను ఒకరికి ఒకరు చెరిసగా పడుకుంటా, కాసేపైన కనబడుకుంటే కలవరపడుతుంటా, ఎదురుగా ఎవరున్నా కదా నిండాను అంటా, ఓకే, ఒకరేమో పిల్లో తలగడ తీసుకొచ్చారు, ఇంకోటి ఏమో తట్ట అని వచ్చిందా? వచ్చింది. తట్ట వచ్చింది అండ్ తలగడ వచ్చింది. ఈ రెండు ప్రాపర్టీస్ ఉన్న లైన్ ప్లే చేయండి అమ్మా మ్యూజిక్. తట్టలేదు మంజు, తట్టలేదు మంజు. మొత్తం దేవుడు చూపెట్టేసాడు. మేడం అంటే మంజు. 1 point. కంగ్రాచులేషన్. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. సెకండ్ పాయింట్ కోసం రెడీ మ్యూజిక్. హే నాయక్ సబ్కా హిదాయత్, హే నాయక్ తూ హై తేరా ఏకైక నాయక్, చేసి నా గుండె పోయి, నువ్వేరా నా ప్రాణ నాయక్, నవ్వేసి నవ్విలేసి నన్నేదో ఓకే, ఒకరు చాకు అంటే కత్తి తీసుకొచ్చారు, ఇంకొకరు ఆకులు తీసుకొచ్చారు. ఎంత రైతు బజార్ అయితే. కలకత్తా ఆకులో అని విన్నాను. కలకత్తా ఆకులోనా? నీకు అన్ని ఆకులు అలుములు అవే వినబడతాయమ్మా. అయినా ఇది కలకత్తా నుంచి తీసుకొచ్చారు, ఎవడు చెప్పిండమ్మా ఈడ? అక్కడ ఉంది. ఓకే అమ్మా, ఎక్కడి నువ్వు చెప్పు. ఇది కత్తిలో. కలకత్తా కత్తిలో. ఓకే, కలకత్తా ఆకు రైటా, కలకత్తా కత్తిలో రైటా? ప్లే ది మ్యూజిక్. కలకత్తా ఆకురో రైట్ ఆన్సర్. నాయక్ తూ హై లవ్ నాయక్, తుజ్సే దిల్ ఢోలక్, దిల్ దందన దన్ బీట్ మారే. ఇక్కడ వాళ్ళందరూ
అందరు నన్ను తిట్టారు అది తీసుకొచ్చినందుకు. తిట్టారా? నిన్నెందుకు తిట్టారు? ఇంకో మా మమ్మీ తిట్టింది. మీ మమ్మీ తిట్టిందా? మమ్మీ కాబట్టి తిడుతూనే ఉంటుందా? ఏమనుకో. ఈ ఒక్క పాయింట్ గెలవడం ఇంపార్టెంట్. లేకపోతే 3కి 3 గెలిచారు అనుకో, రేపు మీ ముగ్గురు సూర్యాపేటలో తిరుగుతారు, వీళ్ళే మంజు అని అన్నది మొత్తానికి పీకిరా అని వస్తుంది. ఒక్క పాయింట్ అబ్బా. రెడీ. లాంటి పిల్ల మెరుపులా మెరవకేయాలా కంగారే కలిగించేలా కత్తి లాంటి పిల్ల. మొత్తానికి నువ్వు కత్తి తీసుకొచ్చావు. చాలా రోజుల తర్వాత ఆడవాళ్ళు మీకు జోర్లో 3కి 3 పాయింట్లు ఒక టీం గెలుచుకుంటుందంటే గ్రేట్. అంటే అవతల టీం ఎంత గ్రేటో తెలుసుకోండి. ఇంకా వెరీ గుడ్. 3 out of 3 points. రౌండ్ విన్నర్. మొత్తానికి ఒక ఊపు ఊపేశారు. 3కి 3 పాయింట్లు గెలుచుకొని రైతు బజార్ 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ అదృష్టంతో పాటు తెలివి ఉంటే డబ్బులు గెలుచుకుంటారు. ఈ డైస్ ఇచ్చేస్తా, ఈ డైస్ వేయండి, ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు గెలుచుకుంటారు. ఈటీవీ 30 అని వచ్చిందంటే 2000 రూపీస్ ఇచ్చేస్తా. మిగతా 1000, 100, 1 ఉన్నాయి. జోకర్ కూడా ఉంది. ఇదిగోండి, జోకర్ వచ్చిందంటే డైరెక్ట్ ఇంటికే. ఇంకా ఎవరికి ఫస్ట్ అదృష్టం ఉందో చూద్దాం. ఈ రోజు పొద్దున లేవంగానే మీ ఆయన కాళ్ళు మొక్కిన వాళ్ళు, పొద్దున్న లేవగానే ఆహా పతిదేవా అని మొక్కేసి వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నా. మేడం బ్లూ సారీ మేడం రండి. ఈ కాలంలో కూడా ఏవండి ఆశీర్వదించండి అని అనే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎందుకు అలా అంటే? చేయకపోతే మీ ఆయన ఏమైనా అంటాడా? అలవాటు. పతి ఏ ప్రత్యక్ష దైవం అన్న. ఎంత కాలమైందమ్మా. ఓకే, ఇది నిజంగా జరిగింది. అయితే ప్రతిరోజు జరుగుతుందా? అవును. పొద్దున్న లేవగానే వెంటనేనా, లేకపోతే టైం చూసుకొని? చేతులు చూసుకొని భూదేవికి దండం పెట్టి కాళ్ళు. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. నిజం. అదే తెలుసుకుందాం. మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. ఇలాంటి మహిళతో ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరిక. ఒక్కసారి మీ ఫోన్ తీసుకొస్తే ఫోటో దిగుదాము. మీ ఆయనకు కాల్ చేద్దాం ఇప్పుడు. మిస్టర్ సంతు. హలో సంతు గారు. నమస్కారం సార్. సార్ నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నా సార్. రవి సార్ బాగున్నారా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆడవాళ్ళు మీకు జోరం నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ ఒక ప్రశ్న అడిగాను సార్. ఈ కరెక్ట్ ఆన్సర్ కి 10,000. ఓకేనా? మీ ఫ్యామిలీ 10,000 రూపాయలు గెలుచుకోవచ్చు. అండ్ ట్రిప్ టు మారిషస్ ఫ్లైట్ లో పంపిస్తాం సార్ మిమ్మల్ని. సెకండ్ హనీమూన్ ప్యాకేజ్. ఆ ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మీ ఆవిడని అడిగితే మా ఆయన్ని అడగండి ఫస్ట్ అని అన్నది. ఓకే సార్. పొద్దున్న లేవంగానే ఫస్ట్ మీ ఆవిడ చేసే 5 పనులు ఏంటో చెప్పండి సార్. ఫస్ట్ 2 చేతులు తీసుకొని ప్రే చేస్తుంది. వెరీ గుడ్. ఫస్ట్. రెండోది సార్? బెడ్ మొత్తం క్లీన్ చేస్తా, అంటే మొత్తం ఫోల్డ్ చేసి పక్క పెట్టేస్తా. అవును, బెడ్ మొత్తం ఫోల్డ్ చేసి పక్కన. 2. మూడోది సార్? మూడోది బ్రష్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ సార్, కంపల్సరీ కాబట్టి బ్రష్. 4వది సార్? హౌస్ మొత్తం నీట్ చేస్తుంది సార్. ఓ వెరీ గుడ్. బ్రష్ అయిన తర్వాత హౌస్ నీట్ చేస్తారు. 5వది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ సార్, జాగ్రత్త ఆలోచించుకొని చెప్పండి సార్. పూజ గది మొత్తం అన్ని ప్రిపేర్ చేసి పెడతారు సార్. పూజ గది. ఓకే, మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా సార్. సెకండ్ హనీమూన్ సార్, 4 nights 5 days సార్. హస్బెండ్ పరంగా మీ ఆవిడ ఏం చేస్తారు? ఎనీ క్లూ సార్? ఎనీ క్లూవా? మీ దగ్గరకు వస్తుందా పొద్దున్న లేచిన వెంటనే? ఖచ్చితంగా. ఈ ఆన్సర్ కావాలి సార్. మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది అంటే అది సార్? ఉన్నారా సార్? సార్ చెప్పండి సార్. మీ పరంగా గుడ్ మార్నింగ్ సంతో ఉంటది. ఇక్కడ మీరు ఆ సెకండ్ హనీమూన్ ప్యాకేజ్ ఓడిపోయారు. కానీ మీ ఆవిడ ఏం చెప్పిందంటే, పొద్దున్న లేచిన వెంటనే చేతులు ఇట్లా అనుకుని మొహం తుడుచుకుంటా, భూదేవి కాలు మొక్కుతా, దాని తర్వాత వెంటనే మా ఆయన కాలు మొక్కుతా అన్నది సార్ మీ ఆవిడ. అంటే నేను పడుకుంటా కదా సార్ అలా ఆల్రెడీ. ఇవాళ లేచి ఉన్నావా పన్నవా? ఈ రోజు పడుకున్నా సార్ నేను. ఈ రోజు మీ ఆవిడ అంటుంది నువ్వు లేచిన తర్వాత మీ ఆవిడ లేచిందంట. లేదు, మా మేడం ముందు లేస్తుంది రోజు. రైట్ ఆన్సర్ సార్. హాలిడే ప్యాకేజ్ 1000 ఎపిసోడ్ల తర్వాత మీకు వస్తుంది సార్. బాయ్. ఏ ప్రత్యక్ష దైవం అన్నావు కాబట్టి అది తెచ్చుకో. నేను ఇంకా క్వశ్చన్ అడగను. తెచ్చేసుకో, డైస్ తెచ్చుకో. పతి ప్రత్యక్ష దైవం కదా, ఆయన్ని ఓం సంతాయ నమః.
పైకేసి. నువ్వు అబద్ధం చెప్పినావే తల్లి, అందుకే దేవుడు చూపించాడే నీకు 100 రూపాయలు ఇచ్చి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా నేను. ఓకే, అన్న తమ్ముళ్ళు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు, వాళ్ళ మధ్యలోకి వస్తే ముఖం పచ్చడి చేస్తారు. నా పేరు గీత. ఆ బ్రహ్మ రాస్తాడు అందరి తలలో రాత. వెరీ గుడ్. గీత గారు ఆన్సర్ చెప్పండి. రోలు రోకలి. ఎట్లా? మనం రోల్లో రోకలతో కొట్టినప్పుడు ఇద్దరికి గొడవలాగా దంచినట్టు సౌండ్ వస్తుంది. ఇద్దరికి పడదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదొచ్చినా పచ్చడి అవుతుంది. రైట్ ఆన్సర్. వేసినమ్మా పైకి వేసాడు. 800. నెక్స్ట్ ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. మైకేల్ జాక్సన్ ఒకడు ఎప్పుడు ఒకే గదిలో మెల్కల్ తిరుగుతూ డాన్స్ చేస్తాడు. ఎవడు వాడు? అదో క్వశ్చన్. ఎస్, రండి మేడం, మైక్ తీసుకోండి. మీ పేరు? మౌనిక. చెప్పు మౌనిక. టంగ్, నాలుకనా? ఎట్టా? హౌ? మాట్లాడుతుంటే లోపల తిరుగుతుంటది కదా. వాడు మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ ఆడుతూ మెల్కల్ తిరుగుతా ఉంటాడు. మీ లెక్కనే. రైట్ ఆన్సర్. 2000 రూపాయలు రావాలి. ఈటీవీ 30 జర్నీ గట్టిగా అనేసుకుని నేను 3, 2, 1 గో. అనేసుకుంటే గట్టిగా ఏదన్నా సాధ్యమవుద్ది. 2000 రూపాయలు. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది ఆయాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో. సూపర్, కంగ్రాచులేషన్స్. ఈటీవీ 30 years జర్నీ వచ్చింది. 2000 రూపాయలు గెలుచుకున్నారు. చప్పట్లు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కరికే ఛాన్స్ ఉంది. ఇంకా నేను యంగ్ గా ఉన్నప్పుడు పొడుగ్గా ఉంటాను, ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి పొట్టిగా అయిపోతాను. నేను ఎవరిని? మీరు వచ్చారు, మీరు రాలేదు. రండి అమ్మా. మీ పేరు? లక్ష్మి గారు. చెప్పండి మేడం. కొవ్వొత్తి కరిగిపోయే కొద్దిగా చిన్నగా అయిపోయింది. రైట్ ఆన్సర్. ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే అనుకోవాలా? 1000. ఓకే, 1000. అందుకే ఎక్కువ ఆశించకూడదు. ఓకే, నీకు కూడా 100నే వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్. సూర్యాపేట్ లేడీస్ రెడీగా ఉన్నారా థర్డ్ రౌండ్ కి, ఫైనల్ రౌండ్ ఆడడానికి? ఎస్, బాగా పరిగెత్తాలి, దూకాలి, కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు లేని వాళ్ళు డాన్స్ బాగా చేయండి, వాళ్ళని లోపల పిలుస్తా. మ్యూజిక్ ఏరా. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది. మీకు హెల్మెట్ పెట్టారు, హెల్మెట్ మీద బాస్కెట్ మీద ఒక బ్యాలెన్సింగ్ రబ్బర్ పెట్టాం, దాని మీద ఇది పెట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఈ కుక్కని ఆ దండకి పెట్టాలి. నేను పొట్టిగా ఉన్నాను కదా అంటే అది నా తప్పు కాదు, దూకి పెట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ముందుకి
మీరు ఇచ్చిన టైంలో 3 పెట్టారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. చాలా కష్టం ఈ గేమ్, బట్ 3 పెట్టారు, గ్రేట్. మీరు 4 పెట్టారు. రెడీ? పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. 4 వేయాలి మీరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టక్కా టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు బయ్యారమేమో బండలని కిస్సారమేమో తండలని నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో మెచ్చుకో పిల్లలు కిర్రకిపోయే మ్యాటరని ఎర్రకిపోయే మీటరని కుర్రాడి నింట కలనకుండా లెక్కలేనికి కులేనని. చాలా ఈజీ. ముందుకు 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 కిందికి కిందికి కిందికి. ఇప్పుడు వదిలేయ్. వెరీ గుడ్. 10, 9, 8. జాగ్రత్త, మెల్లగా 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 మెల్లగా. ఎగురు ఎగురు ఎగురు. ఇంకా కొంచెం వంగాలి, కొంచెం తల 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 తల. అరే 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 కొంచెం వెనక్కి 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 వెనక్కి. 4 పెట్టాలి. 4 పెట్టే జాగాలో 1 పెట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. అద్భుతంగా ఆడారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. అది ఈ ఎపిసోడ్ సంగతి. బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తాం విత్ రెట్టింపు ఎనర్జీ. Until next time, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు.